మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. నాతో పాటు మా ఇంటి పక్కన అమ్మాయి కూడా వచ్చింది. అమ్మాయి ప్రెగ్నెంట్, చెక్ చేయించుకోవడానికి అయితే వచ్చింది. హాస్పిటల్కి ఎందుకు వచ్చాను అంటే నాకు గొంతులో టాన్సర్లు ఉన్నాయి. అవి చెక్ చేయించుకుందామని వచ్చాను. నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. అవి తీపిచ్చుకుందామని అయితే వచ్చాను. కానీ డాక్టర్లు ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎక్స్రేలు, రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్ష ఇవన్నీ చేసిన తర్వాత నీకు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, దాంతో పాటు గొంతులో గడ్డ కూడా వచ్చిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ టాన్సర్స్ ఆపరేషన్ చేసి తీయాలంటే బ్లడ్ చాలా పోతుంది, నువ్వు ఇబ్బంది పడతావు, ఇప్పుడైతే వద్దన్నారు. కొన్ని టాబ్లెట్లు అయితే ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా చూడరని నాకు భయం అన్నమాట. అందుకే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావటం. కానీ ఇక్కడ డాక్టర్లు చాలా బాగా చూస్తున్నారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు చాలా బాగా చూస్తున్నారు. సేమ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా చూస్తారో అలాగే చూస్తున్నారు. ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇబ్బంది పడకుండా ఎక్స్రేలు గానీ రిపోర్ట్లు గానీ అన్ని తొందరగా వచ్చేసినాయి అన్నమాట. కొన్ని టాబ్లెట్లు అయితే ఇచ్చారు. అవి వాడిన తర్వాత సోమవారం మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు చెక్ చేసి ఆపరేషన్ చెయ్యాలా వద్దా అని చెప్తామన్నారు. ఏదైనా దేవుని కృపే. ఆపరేషన్ అయినా లేకపోతే నార్మల్ గా టాబ్లెట్లతో తగ్గినా ఏదైనా ఆయన చిత్తమే. ప్రార్థన చేసుకుంటా ఉంటాను. మీరు కూడా నా గురించి ప్రేయర్ చేయండి. ఏదో లిక్విడ్ లాగా ఇచ్చారు, అదైతే నోట్లో వేసుకొని బాగా పొక్కలిచ్చి ఊసేయమన్నారు. ముక్కులో వేసే డ్రాప్స్ కూడా ఇచ్చారు. ఆ డ్రాప్స్ ముక్కులో వేయంగానే గొంతులోకి వచ్చింది, చేదుగా ఉంది. ఇంకా ఇవన్నీ హెల్త్ ప్రాబ్లాలు ఉన్నా తినటం తప్పదు కదండి. అందుకని మా వారు జాగలమూడి కాలువ దగ్గరికి అయితే తీసుకొచ్చారు చేపలు తీసుకోవడానికి. అప్పుడే పట్టి వలలో పెట్టి కాలువలో పెట్టారు. బతికే ఉన్నాయి చేపలు. అవైతే ఒక చేప తీసుకున్నాము రాగండి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా తీస్తా ఉంటారు. మేము తీసుకున్న చేప అయితే కేజీకి ఇంకా కొంచెం తక్కువే ఉంది. 150 రూపాయలు అయితే తీసుకున్నారు. తీసుకొచ్చి క్లీన్ చేయాలంటే మా వల్ల కాదని చెప్పేసి అక్కడే వాళ్ళ చేతే క్లీన్ చేపించాము. వాళ్ళు క్లీన్ చేసినందుకు 30 రూపీస్ తీసుకున్నారు. టోటల్ వచ్చేసి 180 రూపీస్ తీసుకున్నారు. బతికున్న చేప కేజీకి కొంచెం తక్కువ ఉంది, 180 రూపీస్. నయమా కాదా కామెంట్ చేయండి. డాక్టర్లు అయితే నాకు ఏం పత్యం చెప్పలేదు. బాగా వేడి బాగా చల్లయి మాత్రం తినొద్దు తాగొద్దు అని చెప్పారు, ఇంకేం చెప్పలేదు.